జహీరాబాద్లో ఎన్ కన్వెన్షన్లో జరిగిన వక్ఫ్ బోర్డు భూముల జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రైతుల ముఖాముఖి కార్యక్రమంలో రాయకోట్ మండలానికి చెందిన 600 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి రాయకోట్ తాజా మాజీ సర్పంచ్ కేదార్నాథ్ పాటిల్ రాయకోట్ మండలంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములకు పరిష్కారం చూపాలని, ప్రత్యేకంగా రాయకోటులో 600 ఎకరాల భూమి ఉన్నదని దానికి వెంటనే పరిష్కారం చూపాలని కేదార్నాథ్ పాటిల్ తెలిపారు. వాళ్ళు పోరాటం చేయాలని ఆ పెద్దలకు విన్నవించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిలో దృష్టి పెట్టి ఈ యొక్క జీవోను ఎత్తివేసి 2001 గెజెట్ని ఎత్తివేసి పూర్తి హక్కులను రైతులకు అమ్మిన కొన్న తాత ముత్తాతల నుంచి వస్తున్న భూమి ఇది ఎవరితో కాదు. ఇది 70 సంవత్సరాల నుంచి కాపు చేసుకుంటూ కబ్జా చేసుకుంటూ అన్ని స్వభావాలను అనుభవిస్తున్న రైతులు ఈరోజు ఏకంగా వచ్చి ఒక వక్ఫోడని వాడుతో వాళ్ళను అతలాకుతలం చేస్తున్న ఈ వక్ఫోడ్పై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు కఠినంగా దాని మీద ఎండబడి జీవో తీసుకొచ్చే రైతులకు పూర్తి హక్కులు, మామూలుగా కాదు పూర్తి హక్కులు, ట్రాన్సాక్షన్ అమ్మడం కొనడం చేసే వరకు మా ఈ రైతుల పక్షాన ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు ముగిస్తున్నాం.